ఉన్నది నేను బయలుపరిచిన వర్తమానం కాదు. మా కాలంలో నీ ప్రవక్త ద్వారా నువ్వు మాతో మాట్లాడి బయలుపరిచిన వర్తమానమై ఉన్నది. స్వయంగా క్రీస్తుగా ఉండి మనుష్య కుమారుడుగా ఉండి మాట్లాడి బయలుపరిచిన వర్తమానమై ఉన్నది. అందుకే దేవా, ఇది ఎవరి దగ్గరికి ఈ వర్తమానాలు వెళ్తున్నాయో తప్పక వాళ్ళ లోపల క్రియ జరుగును గాక. నీవే ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి ఒక్కరిని ఆస్వాదించమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారండి? నిజంగానా? ఇంకా రేపు కూడా పొడిగితే బాగుంటుంది అంటారా? నాకు మట్టుకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నిజంగా నేను సేవలోకి వచ్చేటప్పటికి నేనే క్రీస్తును అని ప్రకటించుకున్న వారి లిస్టు 1100 మంది ఉంది. ఇంచుమించుగా 93, 94 ఆ ప్రాంతంలో. అయితే నీవే క్రీస్తు అని మన యొక్క 7వ సంఘ కళదూత అయిన మన ప్రవక్త అయిన విలియం మారియన్ బ్రెన్హామ్ గారి దగ్గరికి వెళ్ళి అనేకులు వెళ్ళి అడిగితే నేను క్రీస్తును కాదన్న. ఆమేన్. హల్లెలూయా. నిజంగా అది దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్న వారికి మట్టుకే అది తెలిస్తే తప్ప మిగతా వారికి అది తెలియదు. నిజంగా అది దేవుడే దాన్ని మనకు బయలుపరచాలి. వ్యక్తిగతంగా తలరాయి ఎవరికైతే ఇస్తాడో దేవుడు, కేవలం దాని కృప వల్లే. మనం విన్నాం కదా, మరి నిజంగా యూదుల పరిచర్య అయిపోయింది, సమరయుల పరిచర్య అయిపోయింది, అన్యజనుల యొక్క పరిచర్యలు మన ముగింపులో మనము ఉన్నాం. వారి ముగింపులో మనిషి కుమారుడు ప్రత్యక్షమైనట్లుగా అన్యజనుల కాలంలో ముగింపులోనే ఆ మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మరి మీరందరూ కూడా ఇంకా అనేకమైన విషయాలు మీరు ప్రార్థన చేసి ఆ తలరాయిని వ్యక్తిగతంగా నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు క్రీస్తు వలె మారి ఆ యొక్క రాకళ్ళలో ఎత్తబడతావు. ఆమేన్. హల్లెలూయా. మరి సమయం అయిపోతుంది. మరి పాస్టర్ గారికి మరి ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తూ మరి ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా తండ్రి, సర్వశక్తి